హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే తిరుపతి అలాగే విజయవాడ అయితే వెళ్తున్నామండి. సో మా ప్రయాణం ఎలా ఉంటుందన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసి మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది. సో ఈరోజు వీడియో వచ్చేసి చెప్పాను కదా, సో మా ప్రయాణం ఎలా ఉంటుందన్నది చూపిస్తాను. ఫస్ట్ అయితే మేము లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నామండి. సో తిరుపతి వెళ్తాం కాబట్టి ఫస్ట్ తిరుపతి బట్టలు అయితే పైన పెట్టుకున్నాము. నెక్స్ట్ విజయవాడ వెళ్తాం కాబట్టి విజయవాడ బట్టలు వచ్చేసి కింద అయితే పెట్టానమాట. సో కింద విజయవాడ బట్టలు పెట్టేసిన తర్వాత పైన ఒక కవర్ అయితే వేసానమాట, అన్నీ కలవకుండా ఉంటాయని చెప్పేసి విడివిడిగాని. కవర్ పైన వచ్చేసి తిరుపతిలో వేసుకునే బట్టలు అయితే పెట్టానండి. అలాగే ఎక్స్ట్రా ఒక 2 డ్రెస్సులు కూడా పట్టుకెళ్తున్నాం అనమాట, పిల్లలకి, మా హస్బెండ్కి, మాకు అందరికీ. సో ఇంకా ఇక్కడైతే మా అమ్మమ్మ పులిహోర అయితే కలుపుతుంది. ఇంకా మా అమ్మ అయితే మిషన్ మీదే ఉన్నదండి. ఇంకోండి నా డ్రెస్సులు అయితే సైడ్ చేస్తుంది అనమాట. అంటే అవి కుట్లు విడిపోతూ ఉంటాయి కదా, అట్లనైతే కుడుతూ ఉన్నదనమాట. ఓ పక్క నుంచి అయితే అమ్మ అయితే మొత్తము పులిహోరకు కావాల్సినవన్నీ ఫ్రై చేసి ఇచ్చేసింది. ఇంకా అమ్మమ్మ అయితే పులిహోర అయితే కలుపుతుందండి. ఇంకా మాది ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ 6:30కో 6:20కో ఎప్పుడో ట్రైను. సో మేము ఇంటికాడ నుంచి 4 o'clock కల్లా బయలుదేరిపోవాలన్నమాట. అంటే ఇంటికాడ నుంచి స్టార్ట్ అయిపోవాలి. సో దానికోసం అని చెప్పేసి ఇంక నైట్ డిన్నర్లోకి ఉంటుంది. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ పులిహోర, అంటే పులిహోర పాడవద్దు కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా ఉంటుందని చెప్పేసి ఇంకా పులిహోర అయితే పట్టుకెళ్తున్నామండి. అసలే మన సైడ్ ఏంటంటే ఏ ఊరు వెళ్ళినా సరే కంపల్సరీగా పులిహోర అన్నది ఉంటుంది కదా. ఎందుకంటే ఆ పులిహోరే పాడవకుండా ఉంటుంది. మిగతా కర్రీస్ అన్న, రైస్ ఐటమ్స్ అన్న, అంటే పలావ్ ఇవన్నీ చేసుకుని అట్టుకెళ్ళినా సరే త్వరగా పాడైపోతూ ఉంటుంది. చూపెట్రా చెప్పనా ఇంకేమి లేదు. ఇల్లు పెద్దమ్మ ఖుషి బాయ్ బాయ్ ఊరంట. ఏంటి చూస్తాను వేలా చూడ. ఓయ్ హాయ్ ఫ్రెండ్స్, వెళ్తున్నాం ఫ్రెండ్స్. కావాల్సిన సామాన్లన్నీ సర్దుకొని అలాగే ఫుడ్ కూడా ప్యాక్ చేసుకుని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు రాజమండ్రి అయితే వెళ్తున్నాము. సో రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి అయితే వెళ్తున్నాం అనమాట. అయితే నేను ఇక్కడ మీకు కొన్ని విషయాలు అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా. ఇప్పుడు మా ఫ్యామిలీ చూసారు కదండి. ఇప్పుడు అంటే మా ఫ్యామిలీ కానీ, మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ కానీ, మా అమ్మని కానీ అందరూ చూసి కుళ్ళుకునే వాళ్ళు అయితే ఎక్కువ అయిపోయారనమాట. ఎందుకంటే మా హస్బెండ్ ఇంకా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి ఉంటారనమాట. చాలా క్లోజ్గా ఉంటారు వాళ్ళిద్దరూనైతేని. అలా చూసి కుళ్ళుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే మా హస్బెండ్ మమ్మల్ని చూసి, మా చెల్లి వాళ్ళ హస్బెండ్ మా చెల్లి వాళ్ళని చూసి, అంటే వీళ్ళ మధ్యలో గొడవలు ఏమీ రావట్లేదు, వీళ్ళంతా ఏ గొడవ లేకుండా అందరూ అలా నవ్వుకుంటా సరదాగా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి వెనకాల ఉండి కుళ్ళు ఏడ్చి వాళ్ళు చాలా జనం ఉన్నారనమాట. వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది చూసుకుంటుంది. కానీ ఎదురోళ్ళు బాగుపడిపోతున్నారు, ఎదురోళ్ళు ఇంట్లోని వాళ్ళ ఇంట్లో చాలా ఇదైపోతున్నారు, అందరూ
కలిసికట్టుగా ఉంటున్నారని చెప్పేసి కుళ్ళుకునే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అంటే కొంతమంది ఉంటారు చూడండి, ఎదురోళ్ళు నవ్వుకుంటూ ఉంటే వాళ్ళ ఇంట్లో నవ్వులు లేవని చెప్పేసి ఎదురోళ్ళ మీద పడి ఏడ్చి వాళ్ళు ఉంటారు చూడండి, అలాగనమాట. సో అలా ఏడ్చి వాళ్ళు అయితే ఉన్నారనమాట మా మీద. వాళ్ళ ఇంట్లో బతుకు ఎలా ఉన్నదన్న చూడరు కానీ ఊరోళ్ళు గొడవ అంతా కావాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. అలా చూసిన వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఇంకా దిగజారిపోయినట్టు అయిపోతుంది తప్ప ఎదురోళ్ళని పడి ఏడిస్తే మాత్రం ఏమి వచ్చేది లాభం ఏమి ఉండదు అనమాట. ఎదురోళ్ళని పడి ఏడుస్తమే తప్ప ఇంకంత మించి వాళ్ళ బతుకుల్లో ఏది ఉండదు. కొంతమంది అంతేనండి, ఒక నలుగురు బాగుపడుతున్నారంటే మాత్రం వెనకాల ఏడ్చి వాళ్ళు మాత్రం చాలానే ఉంటారు కదా. సో అలాగ మేము అందరం నవ్వుకుంటా హ్యాపీగా ఉన్నామంటే వెనకాల వాచ్ లేని వాళ్ళు అయితే చాలా జనమే ఉన్నారు. ఆ హ్యాపీనెస్ చూసి కూడా వాచ్ లేని వాళ్ళు అయితే చాలానే ఉన్నారండి. ఎందుకో మీకు అందరికీ షేర్ చేయాలనిపించింది. ఎందుకు ఒకరిని పడి ఏడ్చి కన్నా మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన బతుకులు ఎలా ఉన్నాయన్నది చూసుకోవాలి కానీ ఎదురోళ్ళు బాగుపడిపోతున్నారు, ఎదురోళ్ళు ఇది అయిపోతున్నారు అని చెప్పేసి ఏడ్చి ఎదురోళ్ళు పడి మీద వాళ్ళని అన్ని మాటలన్నా మనకి తగులుతాయన్న ఇది కానీ ఆ జ్ఞానం కానీ ఉండట్లేదన్నమాట. సో ఫస్ట్ మన ఇంట్లో మన జీవితం ఎలా ఉంది, మన పిల్లల బతుకులు ఎలా ఉన్నాయి అన్నది ముందు చూసుకుంటే తర్వాత ఎదురోళ్ళ మీద పడి ఏడ్చి అవకాశం అయితే ఉంటుంది. ఎదురోళ్ళ మీద ఏడ్చి కన్నా మన ఫ్యామిలీ చూసుకుంటే బెటర్ అనిపిస్తుంది అనమాట. సో మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా ఫ్యామిలీని చూసి కుళ్ళుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. సో ఇంకైతే మేము తిరుపతి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా స్టేషన్కి అయితే వచ్చాము. మీకు షేర్ చేయాలనిపించింది ఎందుకో, అందుకే మీతో షేర్ చేశాను. మా ఫ్యామిలీని ఇలా చూసి ఏడ్చి వాళ్ళు ఎక్కువ అయిపోయారు అనమాట. సో అందుకే షేర్ చేయాలనిపించి షేర్ చేశాను. ఇంకా రాజమండ్రి అయితే వచ్చేసామండి. ఇంకా రాజమండ్రి రాగానే ఇంకా వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసామన్నమాట. మేము త్వరగానే వచ్చేసాము. సో ట్రైన్ టైం కన్నా ఇంకా త్వరగా వస్తాం మంచిది కదా, అందుకే త్వరగా వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ వెయిట్ చేసిన తర్వాత ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా ట్రైన్ అయితే ఎక్కాము. ఇంక ఈ పిల్లలు చూడండి మాకు పై బెర్త్ అయితే వచ్చిందనమాట. ఇంకా పైకి అయితే ఎక్కేసి అక్కడైతే ఆడుతూ ఉన్నారు. ట్రైన్ జర్నీ చేసి చేసి చాలా చిరాకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఎంతమంది ఉన్నాం కాబట్టి అంతేం అనిపించలేదు. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసామండి. ఇంకా పిల్లలు ముగ్గురు అయితే పైన ఉన్నారనమాట. ఖుషి చిన్నానా చిన్నానా అని పిలుస్తుంది కదా, ఎవరినంటే వాళ్ళ చెల్లినమాట. చిన్నోడా అని పిలవమంటుంటే చిన్నానా చిన్నానా అని వస్తుంది అనమాట ఖుషికి అయితేని. సో అలాగా కాసేపు కాజు కత్తిరి అయితే తిన్నామన్నమాట. తినేసిన తర్వాత ఇంక పిల్లలకైతే భోజనం అయితే పెట్టామండి. అదే పులిహోర చేసాం కదా, ఇంకా పులిహోర అయితే పెట్టామన్నమాట. ఇంక వీళ్ళిద్దరూ పైన కూర్చొని తింటున్నారు. ఖుషి అయితే అస్సలు తిందండి అన్నము, చాలా బలవంతంగా పెట్టాలన్నమాట. ఈసారి చూపిస్తానండి ఖుషి అన్నం తింటే ఎంత బలవంతంగా తినిపిస్తారన్నది మీకు నెక్స్ట్ వీడియో రాబోయే వీడియోస్లో అయితే చూపిస్తాను. ఇంకా నైట్ అయితే పులిహోర తినేసి పడుకున్నాం అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తిరుపతి అయితే వచ్చేసాము. 6 కల్లా వచ్చేసామన్నమాట తిరుపతి అయితేని. మార్నింగ్ 6 కల్లా స్టేషన్కి అయితే వచ్చేసామండి, తిరుపతి స్టేషన్కి. అయితే దర్శనం టికెట్స్ కూడా ఇక్కడ ఇస్తారు కదా స్టేషన్లోని. అయితే మేము వెళ్ళిన టయానికి అయితే టికెట్లు అయితే లేవంటండి, అయిపోయి అంట. ఇంక అందుకే ఇంకా టికెట్స్ అయితే తీసుకోలేదు మేము. కొండపైకి వెళ్ళడానికి అయితే ఒక కార్ అయితే మాట్లాడుకున్నామండి. బస్సు అయితే మా చెల్లి వాళ్ళకి ఈ కారం వచ్చేస్తుంది అనమాట. బస్సు మా చెల్లికే కాదు విన్నుకి నాకు కూడా వస్తుంది. ఇంకా కార్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా కార్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఇది 1100 ఎంతో తీసుకున్నారు దీని కాస్ట్ కొండపైకి తీసుకెళ్ళడానికి. ఇంక మా అందరికీ సరిపోయింది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము కొండపైకి అయితే వెళ్తున్నాము. ఈ వీడియో అయితే చాలా చిన్నదే పెడుతున్నాను ఎందుకంటే మా జర్నీ వీడియో అయితే పెట్టాను అనమాట. ఇంక నెక్స్ట్ వీడియో వచ్చేసి తిరుపతి పైన కొండపైన దర్శనం ఎలా జరిగింది,
అయింది, మేము దర్శనానికి ఎన్ని తిప్పలు పడ్డామన్నది ఆ వీడియోలో షేర్ చేస్తానండి. ఈసారి దర్శనం అయితే చాలా కష్టమైందనమాట, చాలా ఇబ్బంది కూడా అయ్యింది. సో ఏమైంది ఏంటన్నది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా కొండపైకి అయితే వెళ్తున్నాము. ఇంకా మనకి చెక్కింగ్ అయితే ఉంటుంది కదా, మనకి కార్లో ఉండడానికి కుదరదు కాబట్టి ఇంకా కార్లో మనకి ఎన్ని బ్యాగ్స్ తెచ్చుకున్నామో ఇంకా బ్యాగ్స్ అన్ని తీసి ఇంకా చెకింగ్ అయితే వెయ్యాలి కదా, ఇంకా చెకింగ్ కాడికి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడైతే మొత్తం అంతా చెకింగ్ చేయించుకున్న తర్వాత అప్పుడైతే కొండపైకి అయితే వెళ్ళాము. చెకింగ్ కాడ అయితే అంత టైం ఏమీ పట్టలేదండి, ఎందుకంటే మార్నింగే వెళ్ళాం కాబట్టి అంత జనం ఏమీ లేరనమాట. సో త్వరగానే లైన్ అయితే కదిలిపోయింది. చెకింగ్ చేయించుకుని ఇంకా కొండపైకి అయితే వెళ్ళిపోయామన్నమాట. అయితే నేను ఇందాక చెప్పిన విషయం మీరు ఏమంటారండి, అది నిజమా కాదన్నది కామెంట్ చేయండి. అంటే మన జీవితం ఎలా ఉంది, మన పిల్లల జీవితం ఎలా ఉంది, ఎలా ఉన్నాయి మన బతుకులు అన్నది చూసుకోవాలి. కానీ ఎదురోళ్ళ మీద పడి ఎంత ఏడుస్తామో అంతే మన జీవితం అన్నది దిగజారిపోతూ ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీరే కామెంట్ చేయండి. నేను చెప్పింది రాంగ్గా కరెక్టా అన్నది. సో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నేను ఈ తిరుపతి జర్నీ పెట్టి ఇలా మాట్లాడతానని నేను అసలు అనుకోలేదు, ఎందుకంటే మాట్లాడవలసి వచ్చిందనమాట. సో కొండపైకి అయితే వచ్చేసామండి. తర్వాత ఏం జరిగింది అన్నది నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.